కానీ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి ఏంటి? మొన్న అంబటి, నిన్న జోగి రమేష్, వైసీపీ నేతలపై వరుస దాడులు. నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ లోకేష్ గారిని ఉద్దేశించి మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యాడు ఆయన. సో ఇది జోగి రమేష్ గారు మరి కావాలని చేస్తున్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేపిస్తుందా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు తప్పు. జోగి రమేష్ గారు ఆ విధంగా మాట్లాడటం తప్పు. ఒక మంత్రి, యువనేత నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కుమారుడు, కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయన డౌట్ లేదు అందులో. అలాంటి లోకేష్ గారిని కాస్త మాట్లాడేటప్పుడు జోగి రమేష్ గారు నోరదుపులో పెట్టుకుని మాట్లాడుకోండి. మొన్నటిదాకా జైల్లో ఉండి వచ్చారు, ఇబ్బంది పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు. మీ వల్ల మీ కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు నెట్టుకోకుండా మీరు కార్యకర్తలు ఆగ్రహావేశాలతో రగిలిపోతా ఉన్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు కట్టడి చేయలేకపోతా ఉన్నారు. కంట్రోల్లో పెట్టాల్సిన అధిష్టానాలు కంట్రోల్లో పెట్టలేకపోతా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ గారు మాట్లాడటం తప్పు. కానీ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి అంతకన్నా తప్పు. ఈ దాడుల సంస్కృతి ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వస్తుంది? వైసీపీ వేసినటువంటి స్కెచ్లో కూటమి ప్రభుత్వం ఇరుక్కుందా? ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ వాళ్ళ మీద దాడులు జరిగేలా చేసుకుంటుందా? ఈ విధమైన వాదనలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. జోగి రమేష్ గారి ఇంటి మీద నిన్న సాయంత్రం